హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పకుండా ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఒక డైలమా అందరిలో కూడా ఏర్పడినటువంటి సందర్భం. ఎందుకు అనంటే ఎలక్షన్స్లో పార్టీ మారింది, ఎలక్షన్స్లో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, లేదా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎలా మార్చుకోవాలి అన్నటువంటి అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఎందుకు అనంటే వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్ సిలబస్ 75 మార్కుల సిలబస్లో ఇండియన్ ఎకనామీ ఎంతైతే డామినేషన్ ఉందో సిమిలర్ టు దాట్ ఆంధ్రప్రదేశ్ ఎకనామీ కూడా అంతే డామినేషన్గా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఎకనామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్ సేవారంగం, ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ఇటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకు స్టేట్ ఎకనామీలో భాగంగా కవర్ అవుతాయి. అంటే న్యాచురల్గా బీయింగ్ అన్ ఆస్పిరెంట్ మనము మన యొక్క స్ట్రాటజీని మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. జూలై నెలలో కొత్త బడ్జెట్ మరియు కొత్త సర్వే వచ్చే అవకాశం ఉంది. ఆ కొత్త బడ్జెట్, కొత్త సర్వేతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎలానైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ స్టేట్ ఎకనామీ. అంటే స్టేట్లో జరిగినటువంటి యూజువల్గా అంటే ఒక పార్టీ నుండి ఐడియాలజీ నుండి ఇంకొక పార్టీ ఐడియాలజీ రూలింగ్లోకి వస్తే న్యాచురల్గా ఆ శ్వేతపత్రం అంటే స్టేట్ ఆఫ్ ఎకనామీ ఎలా ఉందో చూపించేటటువంటి ఒక ప్రయత్నంతో ఒక డాక్యుమెంట్ అనేది విడుదలవుతుంది. ఆ డాక్యుమెంట్ కూడా మనకి ఇంపార్టెంటే. ప్లస్ లాస్ట్ 5 years నేను ఏపీ ఎకనామీ చెప్పేటప్పుడు నవరత్నాల గురించి అప్రిషియబుల్గా మనం చదువుకొని ఉంటాం. అంటే నవరత్నాల స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్కి సంబంధించి అప్రిసియేషన్ చేస్తూ మనం చదువుకొని ఉంటాం. కానీ ఆ స్కీమ్స్ని మనం కొంచెం పక్కన పెట్టాల్సి అవసరం ఉంది. ఆ స్కీమ్స్ని పక్కన పెట్టి ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలపైన మనం ఫోకస్ ఎక్కువగా పెట్టాలి. కొత్త సర్వే, కొత్త బడ్జెట్ని మనం చూడవలసి ఉంటుంది. అంటే న్యాచురల్గా గ్రూప్ 2 మెయిన్స్ పర్స్పెక్టివ్లో డేటా అన్నది కూడా మారబోతుంది. లాస్ట్ సర్వే ఇంతకుముందు ఎగ్జామినేషన్ జూలై నెలలో ఉంటే లాస్ట్ ఇయర్ సర్వేనే మనకు అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అవుతుంది అనేటువంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి పోస్ట్పోన్ అయ్యే సందర్భంలో కొత్త బడ్జెట్ని, కొత్త సర్వేని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బేసికల్గా ఒకవేళ నిజంగా ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ జరిగితే ఆ పోస్ట్పోన్మెంట్కి కారణం కూడా ఎకానమీ సబ్జెక్టే కీలకంగా ఉండనుంది అని చెప్పడంలో దాంట్లో ఎటువంటి అతిశయోక్తి అన్నది లేదు. సో ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. అంటే బేసికల్గా ఆ స్కీమ్స్ వచ్చి కూడా ఆ స్కీమ్కి సంబంధించి కొత్త పథకాలు వచ్చినా కూడా దానికి సంబంధించి ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండదు. కాబట్టి వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫోకస్ మోర్ ఆన్ ద యూనియన్ గవర్నమెంటల్ ప్రోగ్రామ్స్. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన అధికంగా ఫోకస్ చేయాల్సినటువంటి సందర్భం. బికాస్ అగైన్ సెంట్రల్లో పార్టీ మారలేదు, సెంట్రల్లో రూలింగ్ పోలేదు. బీజేపీ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ స్కీమ్స్ని యాజ్ ఇట్ ఈస్ మీరు చదవచ్చు. స్టేట్ స్కీమ్స్ పైన మీరు ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ తక్కువ ఫోకస్ చేసినా కూడా సరిపోతుందని అయితే నేను అందరూ ఆస్పిరెంట్స్కి ఈ ఎస్ఎస్ క్లాసెస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఎకానమీ 75 మార్కుల సబ్జెక్ట్ను నేనే చాలా డీటెయిల్గా, క్లియర్గా ప్రతి పాయింట్ని కవర్ చేస్తూ మన యాప్లో కోర్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. కోర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కూడా కావాలి అని అంటే 8977040923 నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని కూడా మీరు ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.